గతంలో కాంగ్రెస్ లో గెలిచి గులాబీ గుట్టికి చేరి మంత్రి పదవి దక్కించుకుని కాలం గడిపిన సబితక్కకు ఇప్పుడు కేసీఆర్ సర్కార్ అధికారాన్ని కోల్పోవడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటైంది. అయితే నాటి నుంచి సీఎం రేవంత్ గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన నేతల భరతం పడుతున్నారు. దీంతో గులాబీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. ఈ నేపథ్యంలోనే సబిత సహా కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లో చేరిన నేతలకు పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించారు. కానీ ఇప్పటి వరకు వారు ఎవరూ కాంగ్రెస్ లో చేరలేదు. కానీ జూబ్లీ హిల్స్ ఫలితం తర్వాత బీఆర్ఎస్ పుంజుకోవడం ఇక కష్టమే అని భావిస్తున్నారు. ఓ మంచి రోజు చూసుకుని కాంగ్రెస్ తో జతకట్టేందుకు రెడీ అవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తూ సబితక్కపై తన అనుచరులపై సంచలన ఆరోపణలు చేశారు. దీంతో మనస్తాపం చెందిన సబిత అనుచరులు మనం కాంగ్రెస్ లోకి చేరదామని మాజీ మంత్రి సబితపై ఒత్తిడి తెస్తున్నట్లు వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఇంతకు సబితపై కవిత చేసిన ఆరోపణలేంటో పరిశీలిస్తే సబిత సన్నిహితులు ఉలిక్కి పడేలా ఉన్నాయి. మాజీ మంత్రి మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఇవి బీఆర్ఎస్ పార్టీకి కూడా తీవ్రంగా నష్టం చేకూరేలా ఉన్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మహేశ్వరం నియోజకవర్గంలో గత 10 ఏళ్లలో సబితా ఇంద్రారెడ్డి అనుచరులే చెరువులను కబ్జా చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కవిత చేసిన కబ్జా ఆరోపణలపై సబిత స్పందించకపోవడం దారుణమని కవిత విమర్శించారు. హైడ్రా కూడా కబ్జాలను పట్టించుకోవడం లేదని ఆమె అన్నారు. ఇండైరెక్ట్ గా సబితా అండ్ కో కబ్జాలను హైడ్రా కూల్చేయాలని డిమాండ్ చేసింది కవిత. మహేశ్వరంలోని రావిర్యాల మంత్రాల చెరువులలో సబితా ఇంద్రారెడ్డి అనుచరులు కబ్జాలకు పాల్పడుతున్నారని, కానీ హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని ఆమె నిలదీశారు. మున్ముందు ఈ కబ్జాలకు సంబంధించి పూర్తి వివరాలను హైడ్రాకు సమర్పిస్తామని, వారేం చర్యలు తీసుకుంటారో చూస్తామన్నారు. హైడ్రా ప్రత్యేకంగా సర్టిఫైడ్ ఏజెన్సీగా ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. కబ్జాలకు సంబంధించిన వివరాలను హైడ్రాకిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారేమోనని ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత రంగారెడ్డి జిల్లాకు చెందిన 2-3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తనకు తెలిసిందని ఆమె అన్నారు. ఇదే కవిత చేసిన పనికి సబిత ఇక కారు పార్టీలో కొనసాగలేనని, త్వరలో సొంత గుట్టికి యూటర్న్ అవుతారని పొలిటికల్ సర్కిల్స్ లో వార్తలు గుప్పమంటున్నాయి. మరి బీఆర్ఎస్ లో సబితకు తమ అనుచరులకు ఇంత అవమానం జరిగినా సీఎం రేవంత్ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా లేదా అనేది త్వరలోనే ఓ క్లారిటీ రానుందని సబిత సన్నిహితులు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.